తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ తెలుగుంటి లోగిళ్ళలో ఏడాదిలో జరుపుకున్నటువంటి మొదటి పండుగ సంక్రాంతి. సంక్రాంతికి ముందు రోజు వస్తున్నటువంటి భోగి పండుగ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకున్నటువంటి ప్రజలందరూ కూడా తెల్లవారుజాము నుంచి కూడా లేచి ఈరోజు భోగి పండుగను జరుపుకునేందుకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మనతో కొందరు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి ఈ భోగి పండుగను జరుపుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి అమ్మా, ఈరోజు పండుగ అంటే భోగి కావచ్చు, సంక్రాంతి కావచ్చు, ఇవన్నీ కూడా పల్లెలకే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు మీరు పొద్దున్న ఈరోజు చూస్తే పెద్ద ముగ్గు వేసి ఈరోజు ముగ్గు మధ్యలో కూడా పెద్ద భోగి కూడా ఏర్పాటు చేసేటప్పుడు వస్తుంది. అంటే ఏంటి, ఎలా మీరు ఇటువంటి పండుగ జరుపుకుంటున్నారు ఈరోజు? సూర్యుడు మకర సంక్రాంతి అంటే మకర రాశిలో ప్రవేశిస్తున్నటువంటి రోజు. ఇప్పుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలో ప్రవేశిస్తామంట సంక్రాంతి రోజు. అందుకు ముందు రోజునే మనం భోగి పండుగ అనేది జరుపుకుంటాం. ఈరోజు మన ఇంట్లో ఉన్నటువంటి పనికిరానటువంటి వస్తువులు అవన్నింటినీ ఇంట్లోంచి తీసుకొచ్చి భోగి మంటలు వేయటం వలన ఏమవుతుందంటే మన ఇంట్లో ఉన్నటువంటి చెత్త పేరుపోయినటువంటి చెత్తను అంటే ముందు ఇంటిని శుభ్రం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వీధులు కూడా పరిసరాలు కూడా ఈ కాలంలో ఈగలు దోమలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ మంటల వలన మన ఈ మంటల్లో వేసినటువంటి ఆవు పేడకు సంబంధించి గొబ్బెమ్మలు ఇవి ఉంటాయి కదా, వీటి వలన ఏమవుతుందంటే చుట్టూ ఉన్నటువంటి క్రిమిలు సంహారం జరుగుతుందంట. మీకు ఎలా అనిపిస్తుంది? అవును, ఇంట్లో ఉండే పాత వస్తువులన్నీ తీసుకొచ్చి భోగిలో వేస్తాము. భోగి పండగ అంటే భాగ్యాలను ఇచ్చే పండగ అని మన ఉద్దేశము. మన పెద్దల నుంచి తరతరాలుగా వచ్చే పండుగని మనం ఆనవాయితీగా జరుపుకుంటూ, అలాగే మన పిల్లలు కూడా ఈ పండుగని ఇలాగే జరుపుకోవాలని, వాళ్ళు మన సంస్కృతిని ఇలాగే పెంపొందించుకోవాలని ఆశిస్తున్నాను. ఏదైతే ఈ పాడి పంటలు అనేటువంటి దానికి సంబంధించినటువంటి పండుగగా చెప్పుకున్నటువంటి ఒక సంక్రాంతి కూడా మరింత అభివృద్ధి చెంది ఇప్పటికీ పల్లెలకే కాకుండా పట్టణాలు కూడా విస్తరించి ఆ సంస్కృతి మరింత అభివృద్ధి చెంది తెలుగు సాంప్రదాయాలను కూడా గౌరవించాల్సిన పరిస్థితి మన మీద అంతా ఉందని చెప్పేసి ఈ భోగి పండుగ జరుపుకున్న అందరూ కూడా ఈరోజు ఆంధ్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చెప్తున్నటువంటి పరిస్థితి నెల్లూరులో ఉంది. ఓ టు స్టూడియో.